మొన్న మధ్యకాలంలో డిసెంబర్లో సాక్షి న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏంటయ్యా వార్త అంటే, నేను డేట్ కూడా చెప్తాను, మీకు కావాలంటే స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 24వ తేదీన అనమాట. ఏంటా వ్యవహారం, ఏంటా విషయం అంటే, విషపురాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్ళెం. తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పుడు కథనాలపై న్యాయస్థానం సీరియస్. ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ. ఈనాడు సహా పలు మీడియా సంస్థలు గూగుల్కు నోటీసులు. ఇకపై ఇష్టారాజ్యంగా రాస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక. ఎప్పటి నుంచి రాసే కథనాలు కోర్టు పరిధిలోకి లోబడి ఉంటాయని స్పష్టీకరణ. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా అని చెప్పేసి ఒక ఒక వార్త అయితే ఇచ్చారనమాట. అందరూ నిజం అనుకున్నారు, నాతో సహా చాలా మంది అమ్మో నిజమేనేమో అనుకున్నారు. కట్ చేస్తే ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వచ్చింది ఈ వార్త? వీళ్ళు ఇచ్చింది 24/12/2025 అనమాట. కట్ చేస్తే ఈ రోజు వచ్చినటువంటి వార్త ఏంటంటే, తిరుమల లడ్డు వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చుక్కెదురు. వ్యతిరేక కథనాలు పోస్టులపై స్టే ఇవ్వటానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టీకరణ అని చెప్పేసి ఈ రోజు తాజాగా వార్త వచ్చిందనమాట. అమ్మ సుబ్బారెడ్డి అని ఒక పక్క, అమ్మ సాక్ష ఎంత మోసం చేశారా, అసలు ఏ యొక్క నోటీసులు ఇవ్వకుండానే, ఏ కామెంట్లు చేయకుండానే అప్పుడే నోటీసులు ఇచ్చేసినట్టు, అప్పుడే యాక్షన్కి దిగిపోయినట్టు, అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, అప్పుడే కన్నెర్ర చేసినట్టు రకరకాలుగా ఆ రోజే కథనాన్ని వండి వారు చొడ్డించారు కదా. ఇంకేముంది, విషపురాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్ళెమంట. అసలు ఇందుట్లో స్టే ఇవ్వటానికే నిరాకరించినటువంటి ఢిల్లీ హైకోర్టు 10-15 రోజులకు ముందే ఏకంగా కళ్ళెం వేసేసినట్టుగా ఒక వార్తా కథనాన్ని వడ్డించారు. నేను ముందు చెప్పినట్టుగా, వినేవాడుంటే ఇందిరాగాంధీ మా అమ్మమ్మ మా నాన్నమ్మ అని చెప్పేసి అంటారని చెప్పేసి ఒక సామెత ఉంది కదా, దానికి అచ్చుగుద్దినట్టుగా సరిపోయినట్టుగా లేదు. ఇలాగే అంటే ఆ పత్రికల్లో వచ్చేటటువంటి వార్తలు, ఆ నాయకులు వేసినటువంటి కేసుల్లో మనం ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి తప్ప, ఆ పత్రికలో ఒక వార్త వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే కంగారు పడిపోయి ఇంకేమో జరిగిపోయింది అనుకోవడానికి. ఇది కోర్టు విషయాల్లోనే. మిగిలిన విషయాల్లో ఓకే, కోర్టు విషయాల్లో కూడా స్టే ఇవ్వటానికే ఈ రోజు కోర్టు నిరాకరిస్తే ఇంకేముంది, స్టే ఇచ్చేసింది, అది చేసింది, ఇది చేసింది, కన్నెర చేసింది, అదేర చేసింది, అది ఇది చేసింది అని చెప్పేసి వార్తా కథనాలు వడ్డించారు.